ఫ్రెండ్స్, ఇది ఒసాకా OS 550 ట్రైపాడ్ అనమాట. ఈ వీడియోలో ఈ ట్రైపాడ్ని అన్బాక్స్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే 1000 రూపీస్ బడ్జెట్లో ఒక బెస్ట్ ట్రైపాడ్ గురించి చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఇది ఒసాకా OS 550 ట్రైపాడ్ బాక్స్ అయితే బాక్స్ చుట్టూ చూసుకుంటే మనకి ట్రైపాడ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ బాక్స్ డౌన్లో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ట్రైపాడ్కి సంబంధించినవి. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఒక బ్యాగ్తో అయితే ట్రైపాడ్ వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు. అండ్ ఈ బాక్స్లో మనకి మొబైల్ హోల్డర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కొన్ని బ్రాండ్స్ అయితే మొబైల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇక ట్రైపాడ్ని బయటికి తీద్దాం. బ్యాగ్లో ఇంకొక కవర్ ప్యాకింగ్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇంతే, బాక్స్లో ఇంకేం రావన్నమాట. అండ్ మీరు ఈ మొబైల్ హోల్డర్ క్వాలిటీ చూడొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా అన్ని పక్కన పెట్టి మనం ట్రైపాడ్ని అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ట్రైపాడ్ అయితే. ఇక మనం ఈ ట్రైపాడ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైపాడ్ మనకి 580 గ్రామ్స్ అయితే వస్తుంది. అండ్ ఈ ట్రైపాడ్ పైన 5 kg లోడ్, అదే 5 kg వెయిట్ అయితే ఇది హోల్డ్ చేయగలుగుతుంది అనమాట. అండ్ ఈ ట్రైపాడ్ మాక్సిమం హైట్ వచ్చేసి 4 feet అయితే ఉంటది. అండ్ దీని ట్యూబ్ డైమెన్షన్స్ వచ్చేసి 17.5 mm అయితే ఉంటది అనమాట. ఇవి ట్రైపాడ్ స్పెసిఫికేషన్స్. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమి ఉండవు ట్రైపాడ్స్ కి. ట్రైపాడ్ ఓవర్వ్యూ చూసుకుంటే ఈ ట్రైపాడ్ కి వన్ సైడ్ మనకి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఒసాకా OS 550 అని అయితే బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ట్రైపాడ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 1000 రూపీస్ బడ్జెట్ లో మనకి చాలా మంచి బిల్డ్ క్వాలిటీని అయితే ఇస్తున్నారు. ఈ ట్రైపాడ్ మొత్తం మెటల్ అండ్ ఐరన్ బాడీతో అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట ఈ బిల్డ్ క్వాలిటీ అయితే. నేను ఈ ట్రైపాడ్ ని దగ్గర ఒక 6 months నుండి అయితే యూజ్ చేస్తున్నా. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. బై మిస్టేక్ కింద పడినా అంత ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఇంకా డౌన్ లో మనకి రబ్బర్ గ్రిప్స్ అయితే వస్తుంది అనమాట. సో మీరు టేబుల్ పైన కానీ లేకపోతే ప్లెయిన్ ఏరియాలో పెట్టినప్పుడు గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుంది. సో దానివల్ల వీడియో అనేది స్టేబుల్ గా వస్తుంది అనమాట. అండ్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ మొబైల్ హోల్డర్ ని మనం 2 విధాలుగా అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. స్టాండ్ కి ఒకటి లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొకటి డౌన్ లో అయితే ఇచ్చారు అనమాట. సో మనకి కన్వీనియంట్ ని బట్టి మనం ఈ మొబైల్ హోల్డర్ ని అయితే హోల్డ్ చేసుకోవచ్చు ట్రైపాడ్ కి. ఇంకా ఈ ట్రైపాడ్ ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో చెప్తా చూడండి. ఈ ట్రైపాడ్ ని మనం 4 sides నుండి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే దీనికి 4 గ్రిప్పింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా హ్యాండిల్ ని పట్టుకుని మనం వర్టికల్ గా అండ్ హారిజెంటల్ గా అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ దీన్ని యూజ్ చేసి పొజిషన్ ని రొటేట్ చేయొచ్చు అనమాట. రొటేట్ చేసుకుంటూ మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్ సైడ్ గ్రిప్ ని యూజ్ చేసి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు, ఇట్లా బ్యాక్ సైడ్ గ్రిప్ ని లూజ్ చేసి మనం డైరెక్ట్ దాన్ని పైకి కూడా తీసేయచ్చు అనమాట. తీసి మోనో ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఫోర్త్ వన్, టాప్ లో ఉన్న ఈ అడ్జస్టబుల్ గ్రిప్ ని యూజ్ చేసుకొని ఓవర్ హెడ్ ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రైపాడ్ ని మనం ఇన్ని విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాను 1000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ ట్రైపాడ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడమని. అండ్ లెంత్ అడ్జస్ట్ చేసుకునే గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి లూజ్ అయిపోవడం అలాంటివి అయితే ఏం నోటీస్ చేయలేదు నేను. గ్రిప్పింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది ఈ ట్రైపాడ్ కి. ఇంకా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి 1000 రూపీస్ బడ్జెట్ లో చాలా బెస్ట్ ట్రైపాడ్ అనమాట ఇది. నేను దీన్ని అమెజాన్ లో 850 రూపాయలకి అయితే కొన్నాను. ప్రెసెంట్ 900 అట్లా 850 నుండి 900 మధ్యలో అయితే ప్రైస్ వ్యారీ అవుతుంది. సో మీరు చెక్ చేసుకోండి. అండ్ మీరు ఈ ట్రైపాడ్ ని కొనాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కొనడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది ఒసాకా OS 550 ట్రైపాడ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.